దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, మీ అందరికీ వందనములు. దేవుని వాక్యం ధ్యానందాము. ఆదికాండము 39వ అధ్యాయము 5వ వచనం. అతడు తన ఇంటి మీదను తనకు కలిగినదంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీయుని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదం ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తం మీద ఉండెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుచు ఉన్నారు. యోసేపు అమ్మబడ్డాడు. ఇష్మాయిలును తీసుకుని వెళ్ళి ఐగుప్తు దేశములో పోతీఫరుకు అమ్మివేశారు. ఆ ఐగుప్తీయుడు కొనుక్కున్నాడు ఆయన్ని. యోసేపు తన ఇంటిలో బానిసగా వెళ్ళాడు. అయితే యోసేపుకు దేవుడు తోడై ఉండటం వలన దేవుని కనికరమ ఇంటి యజమాని మీదకి వచ్చినప్పుడు అతడు తన ఇల్లంటది మీద విచారణకర్తగా నియమించాడు. ప్రియులారా, యోసేపు జీవితాన్ని దేవుడు ఆశీర్వదించడానికి కారణం నమ్మకత్వము, యథార్థత, పరిశుద్ధత కలిగినవాడు కనుక దేవుడు అతన్ని విడిచిపెట్టలేదు. ప్రియులారా, మన జీవితాల్లో కూడా మనం ఎక్కడ ఉన్నా దేవుని యొక్క సన్నిధానములో నమ్మకంగా యథార్థంగా బ్రతుకువారిగా ఉండాలి. మన జీవితమే ఒక సాక్ష్యం అవ్వాలి. మనమే ఒక స్వార్థగా మారాలి. అటువంటి జీవితం కలిగిన నాటి కాలంలో యోసేపును ఆశీర్వదించిన దేవుడు మనలను కూడా ఆశీర్వదిస్తారు. ప్రియులారా, ఇక్కడ చూసినట్లయితే ఐగుప్తుడు ఎవరో తెలియదు, ఆ పోతీఫరు ఎవరో తెలియదు. వారు అమ్మివేశారు ఒక బానిసగా. కానీ దేవుడు యోసేపు పక్షాన నిలబడి ఆయన నిమిత్తము ఆ ఐగుప్తుని ఆశీర్వదించాడు. అతడు గ్రహించినప్పుడు ఎంతో ఆలోచించాడు, ఎంతో సంతోషించాడు పోతీఫరు. కారణం ఏమిటంటే యోసేపు వచ్చిన తర్వాత తన ఇంటికి మేలే కానీ ఏ కీడు కలగలేదు. దేవుని బిడ్డ, ఉదయకాల సమయంలో ఆలోచన చేయి. నీవు అడుగు పెట్టిన ప్రతి ఒక్క స్థలము కూడా ఆశీర్వదించబడాలి. నువ్వెక్కడ నిలబడితే అక్కడ అనేక మందికి ఆదరణ కలిగేలాగా ఉండాలి. అటువంటి సాక్షిగా ఉంటున్నామా? చాలామంది మాట్లాడేవాళ్ళు చూసి భయపడుతూ ఉంటారు. వాళ్ళ పరిస్థితులు అననుకూలంగా ఉంటాయి గనుక ఆ విధమైన భక్తి జీవితం మనం కలిగి ఉంటే ఏమాత్రం మనకు మంచిది కాదు. యోసేపు వలె నమ్మకంగా బ్రతుకువారుగా ఉండాలి. ఆయనను బట్టి ఆశీర్వాదం కలిగింది, అభివృద్ధి వచ్చింది. కారణము దేవుడు అతనికి తోడై ఉన్నాడు. మనకు తోడై ఉండాలంటే ఆయన నిత్యముగా మన పక్షాన ఆయన నిలబడి కార్యాలు చేయాలంటే మనం ఆయనకి లోబడి నమ్మకంగా జీవించేవారిగా ఉండాలి. అటువంటి జీవితం ప్రతి ఒక్కరు కలిగి ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థనండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామం కొరకే వందనాలు. ఈ ఉదయకాల సమయంలో యోసేపు గారిని బట్టి మాకు ఎన్నో విషయాలు మీరు బోధిస్తున్నారు నాయన. ఆయన అడుగుపెట్టిన ఇంటిలో నాయన మీరు ఆశీర్వదించారు, ఆ కుటుంబాన్ని వర్ధిల్ల చేశారు నాయన. యోసేపు గారిని బట్టి నాయన ఐగుప్తీయునికి మేలు కలిగింది ప్రభువా. మా జీవితాల్లో కూడా నాయన నమ్మకంగా యథార్థంగా బ్రతికి నాయన మేలుకరమైన జీవితం కలిగి ఉండటానికి కృపా సహాయము దయచేయండి. మీ ఆత్మను మాకు తోడుగుంచండి. ఎవరే కష్టముల బాధలు ఇబ్బందులు ఉన్నారు వారికి సహాయం చేయమని, ఈ దినమ దీవెనకరంగా మార్చమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి అడిగి పొందినాము తండ్రి. ఆమెన్. దేవుడు దీవించును గాక. ఆమెన్.